హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మహాభారతం నుండి ఒక మంచి కథ చెప్పుకుందాం. ఆ చాలా చాలా మంచి కథ. ఈ కథ పేరు ధర్మరాజు త్యాగం. కథలోకి వెళ్దామా? వెళ్దాం పదండి. అప్పుడు పాండవులు అంటే 5గురు అన్నదమ్ములు తెలుసు కదా. తెలుసు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ఇంకా నకుల సహదేవులు. సరిగ్గా చెప్పావు. వాళ్ళు అరణ్యవాసంలో అంటే అడవిలో ఉన్నారు. పాపం వాళ్ళకి అబ్బా ఎంత ఆకలంటే అంత ఆకలి వస్తోంది. వాళ్ళ దగ్గర తినడానికి కొన్ని అడవి పండ్లు తప్ప ఇంకేమీ లేవు. అవును. అయినా సరే వాళ్ళ అన్నయ్య ధర్మరాజు తమ్ముళ్లతో, చూడండి, మనం ఎంత కష్టంలో ఉన్నా ధర్మాన్ని అంటే మంచి పనులు చేయడాన్ని ఎప్పుడూ వదలకూడదు అని చెప్పాడు. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పొదలోంచి చిన్నగా ఒక శబ్దమొచ్చింది. ఏంటా శబ్దమని చూస్తే అక్కడ వాళ్ళకి ఒక చిన్న జింక పిల్ల కనిపించింది. అవును, అయ్యో పాపం, దాని కాలికి పెద్ద దెబ్బతగిలి రక్తమొస్తోంది. అది చూసి ధర్మరాజుకి చాలా జాలేసింది. వెంటనే సహాయం చెయ్యాలి అనుకున్నాడు. కాని భీముడు అంటే వాళ్లలో రెండో అన్నయ్య, ఆ చాలా బలమున్నవాడు కదా. ఆయన కొంచెం ఆలోచించి, అన్నయ్య, మనకే సరిగ్గా తినడానికి తిండి లేదు, ఇప్పుడీ జింకకు మనం ఎలా సహాయం చేయగలం అని అడిగాడు. నిజమే కదా, ఆయన అడిగింది కూడా కరెక్టే. కాని ధర్మరాజు నవ్వి, భీమా, మన కష్టం మనకుంది. కతాపు కష్టంలో ఉన్న ఇంకో ప్రాణిని వదిలేయకూడదు. అదే నిజమైన ధర్మం అన్నాడు. పదండి, దానికి ఆకుమందు వెతికి తెద్దాం అని అందర్నీ తీసుకెళ్లాడు. వాళ్లలా ఆకుమందు కోసం వెతుకుతూ ఉండగా ఏమైంది? వాళ్ళకేమైనా కనిపించిందా? కనిపించింది ఒక అద్భుతమైన చెట్టు. అబ్బా, ఆ చెట్టు నిండా పెద్ద పెద్ద రంగురంగుల పండ్లు వేలాడుతున్నాయి. వావ్! అది చూసి అర్జునుడికి చాలా ఆనందం వేసింది. వెంటనే, అన్నయ్య, చూడు, మన ఆకలి తీరిపోతుంది, ఈ పండ్లన్నీ కోసుకుందాం అని అరిచాను. వాళ్లు సరే అని పండ్లు కోయడానికి సిద్ధమయ్యారు. కాని అప్పుడేమైంది? తిడీర్ను వాళ్ల ముందొక ముసలాయనొచ్చాడు. ఆయన చాలా నీరసంగా ఆకలితో ఉన్నట్టు కనిపించాడు. అయ్యో! ఆయన వణుకుతూ, నాయనలారా, నేను ఆకలితో చచ్చిపోతున్నాను, కొంచెం ఆహారం పెట్టగలరా అనడిగాడు. ఇప్పుడు పాండవుల పరిస్థితి ఏంటి? ఒక పక్క వాళ్ళ ఆకలి, ఇంకో పక్క ఈ ముసలాయన. ధర్మరాజు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తను కోసిన పండ్లన్నీ ఆ తాతగారికిచ్చేశాడు. తాత, దయచేసివి తీసుకోండి, మాకంటే మీకే ఇవి ఎక్కువ అవసరము అని ఎంతో ప్రేమగా చెప్పాడు. అది చూసి భీముడు, అర్జునుడు కూడా తమ దగ్గర ఉన్న పండ్లన్నీ ఆయనకే ఇచ్చేశారు. ఆ ముసలాయన ఆ పండ్లను తీసుకున్నాడు. తీసుకున్న మరో క్షణమే అక్కడొక అద్భుతం జరిగింది తెలుసా? ఏం జరిగింది చెప్పు. ఆ ముసలాయన ఉన్నట్టుండి ప్రకాశవంతమైన వెలుగుతో నిజరూపంలోకి వచ్చేశాడు. ఆయనెవరో కాదు, సాక్షాత్తు ధర్మదేవత. నిజంగా? అవును. ఆయన నవ్వి, పాండవులారా, మీ దయాగుణానికి, ధర్మానికి నేను చాలా సంతోషించాను అనన్నాడు. ఆయన అలా అనగానే ఇందాక గాయపడిన జింకపిల్ల ఉంది కదా, ఉంది. దాని గాయం మొత్తం మాయమైపోయింది. అది సంతోషంగా గెంతుకుంటూ వెళ్ళిపోయింది. అంతేనా? ఆ పండ్ల చెట్టు నిండా మామూలు పండ్లు కాదు, అమృత ఫలాలు నిండిపోయాయి. అబ్బా! ధర్మదేవత వాళ్లను ఆశీర్వదించి మాయమైపోయాడు. అప్పుడు ధర్మరాజు తన తమ్ముళ్ల వైపు తిరిగి, చూశారా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మనకెప్పుడూ అండగా ఉంటాడు అని చెప్పాడు. ఆ తర్వాత పాండవులందరూ ఆ అమృత ఫలాలు తిన్నారు. వాళ్ల ఆకలి, నీరసం అన్నీ పోయాయి. వాళ్ళు ఆ జింకపిల్లను దీవించి మళ్లీ తమ ప్రయాణాన్ని సంతోషంగా కొనసాగించారు. మరి ఫ్రెండ్స్, ఈ కథ విన్నారు కదా. మన దగ్గర తక్కువ ఉన్నప్పుడు కూడా అవసరంలో ఉన్నవాళ్లకి సహాయం చేయడం ఎంత గొప్ప విషయమో అర్థమైంది కదా. దీని గురించి ఆలోచించండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బై బాయ్.